కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి టాపిక్ లోభము. లోగడ మనం మనిషి గురించి, ఆ మనిషిలోని మనసు గురించి, ఆ మనసులోని అంతఃశత్రువులైన అరిషడ్వర్గాల గురించి మాట్లాడుకున్నాం కదండి. ఆ 6 శత్రువులలో కామము, క్రోధము గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు 3వది అయిన లోభము గురించి మాట్లాడుకుందాం. లోభము గురించి ఏముంటుంది చెప్పుకోవటానికి? లోభం అంటే పిసినితనం, అది ఉండకూడదు అని చెప్తారు, అంతే కదా అని అనుకుంటున్నారా? ఏ విషయం గురించి అయినా బాగా ఆలోచించి లోతుకు ప్రవేశించి వైశాల్యాన్ని కొలవగలిగితే ఎంతైనా ఉంటుందండి చెప్పుకోవటానికి. రామాయణాన్ని రోజుల తరబడి చెప్పచ్చు, కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో కూడా చెప్పచ్చు. మేధోమథనం అనేది పూచిక పుల్ల, గడ్డి పరక లాంటి సబ్జెక్టులకు కూడా అవసరం. ఇంకా ఉపోద్ఘాతం మానేసి విషయంలోకి వెళ్తాను. లోభము అనగానే అందరికీ ముందుగా స్ఫురించేది డబ్బు. కనుక మనం కూడా ముందుగా డబ్బు విషయంలో లోభాన్ని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఇతర విశేషాలలోకి వెళ్దాం. డబ్బు ఉండాలన్న కోరిక ఉండటం, దాన్ని సంపాదించే మార్గాలను అన్వేషించటం ఎంత మాత్రం తప్పు కాదు. కనుక డబ్బు మీద ప్రీతి ఉన్నవాళ్లను మనం విమర్శించకూడదు. ఆ మాటకొస్తే ఎవరికి డబ్బంటే ఇష్టం ఉండదు చెప్పండి? నాకు, మీకు, అతనికి, ఆమెకు, ఇలా అందరికీ డబ్బంటే ఇష్టం ఉంటుంది. కానీ డబ్బుకు లోకం దాసోహం అంటూ తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ డబ్బును ఎలాగైనా సంపాదించాలి అన్న ఆశను, కసిని ఎదుటి వాళ్ళలో పుట్టేలా చేయటం మాత్రం మంచిది కాదు. కానీ ఆ ఎలాగైనా అన్న పదాన్ని తీసేసి డబ్బు సంపాదించు, ఎందుకంటే జీవించటానికి డబ్బు కావాలి, ఏది కావాలన్నా డబ్బు పెట్టి కొనుక్కోవాలి, కూటి కోసం కోటి విద్యలు నేర్చుకోక తప్పదు, ఆ విద్యను ఇతరులకు ఇచ్చి మనం డబ్బులు తీసుకోక తప్పదు అని చెప్పాలి. ఎవరో ఎవరికో చెప్పేదే ఉంది, ఎవరికి వారే గ్రహించుకోవాలి. డొంక తిరుగుడు మాటలు, ఆత్మద్రోహాలు, ఆచరణలో సాధ్యం కాని ఆదర్శాలు, మెట్ట వేదాంతాలు మానేసి ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. స్కూల్కి వెళ్ళి పిల్లలు, కాలేజీకి వెళ్ళి యువకులు చదువుకుంటున్నారంటే ఎందుకు? రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం లభిస్తుంది అని. ఈనాటి విద్యార్థి రేపటి టీచరో లెక్చరరో అయి పిల్లలకు చదువు చెప్పేది ఎందుకు? తను చదువుకున్నది పిల్లలకు నేర్పితే శాలరీ వస్తుంది అని. అలాగే వృత్తి పనులు కూడా, వడ్రంగి పని, కమ్మరి పని ఎందుకు నేర్చుకోవటం? వస్తు తయారీతో 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఇది మొట్టమొదటి ధ్యేయం. ఆ తర్వాత కడుపు నిండాక మాట్లాడుకునే మాటలు విద్యాదానం, జ్ఞాన సముపార్జన, దానివల్ల వచ్చే సంస్కారం, ఇవన్నీ. విద్యను అమ్ముకుంటున్నాడు, అది తప్పు అని ఎవరైనా పెద్ద పెద్ద ఆదర్శాలు వల్లించారంటే అది ఆత్మద్రోహం అనే చెప్పాలి. జీవన భృతి కోసం ఎవరికైనా డబ్బు సంపాదించక తప్పదు అన్నది బల్లగుద్ది చెప్పాల్సిన మాట. జీవన భృతి దొరికాక దానం, ధర్మం, సమాజ సేవ వంటివి ఎన్నైనా చేయొచ్చు. తనకు మాలిన ధర్మం కూడా మంచిది కాదు. లోభము టాపిక్ తీసుకొని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బ్రతుకు తెరువు కోసం న్యాయబద్ధంగా, ధర్మయుతంగా డబ్బు సంపాదించటం తప్పు కాదు అని చెప్పటానికి. డబ్బు అవసరం, డబ్బు మీద ఇష్టం లేక కోరిక, తిండి, బట్ట, కుటుంబ పోషణ కోసం డబ్బును గడించటం తప్పు కాదు, అవసరం కూడా. అయితే డబ్బు మీద ఇష్టం తప్ప యావ ఉండకూడదు. ప్రేమ ఉండాలి కానీ మోహం ఉండకూడదు. వ్యామోహం అయితే అసలే ఉండకూడదు. అది ఉన్నవాడు అవసరాలను మించి కట్టలు కట్టలు డబ్బు సంపాదించాలని ఆరాటపడతాడు. కొడుకులకు, మనవళ్లకు, మునిమనవళ్లకు కూడబెట్టి
10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులను కూడా కూడబెట్టాలని తాపత్రయపడతాడు. దానికోసం అడ్డదారులు తొక్కుతాడు. అన్యాయాలు, అక్రమాలు, దందాలు చేస్తాడు. పరుల సొమ్ము తనకు వచ్చి పడాలని కక్కుర్తి పడతాడు. ఇదిగో ఇలాంటప్పుడే ఇలాంటి వాళ్ళలోనే లోభం అనేది వచ్చి చేరుతుంది. 100 రూపాయలు తన దగ్గర ఉన్నవాడు అందులో నుంచి 5 రూపాయలు తీసి అవసరం ఉన్నవాడికి ఖర్చు పెడతాడేమో కానీ ఇలా అక్రమార్జనతో కోట్లు సంపాదించిన వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టరు అంటారే, అలాంటి టైపు. ఇక్కడ అక్రమార్జన అన్నాను. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. లేకుంటే డబ్బున్న వాళ్ళందరినీ నేను విమర్శించినట్టు అవుతుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు, తప్పుడు పనులు చేసే వాళ్లకు తప్ప. టాటాలు, బిర్లాలు సైతం ఒకప్పుడు కష్టపడి సంపాదించిన వాళ్లే. వ్యాపారాలు ధర్మబద్ధంగా చేసుకొని క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. సంపాదించిన డబ్బును లోభత్వంతో దాచుకోకుండా ఎన్నో వ్యాపార సంస్థలను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎన్నో చారిటబుల్ సంస్థలకు డబ్బును అందించి సహాయపడుతున్నారు. వాళ్లల్లో అహంకారం లేదు, డబ్బు పట్ల శ్రద్ధ, గౌరవాలు తప్ప. మానవత్వం, సేవాభావం వాళ్ళ మనసుల్లో మెండుగా ఉన్నాయి. ఇక్కడ సింప్లిసిటీకి ఎగ్జాంపుల్గా ఇంకా చెప్పాలంటే నిలువెత్తు నిదర్శనంగా ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారి భార్య ఒక సుధామూర్తి గారు చాలు. ఆవిడ స్పీచెస్ ఎప్పుడైనా విన్నారా మీరు? వినకపోతే యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. పసిపాప లాంటి స్వచ్ఛమైన నవ్వుతో, కల్మషం తెలియని అదోరకపు ముచ్చటైన అమాయకత్వంతో, 16 అణాల ఇల్లాలితనంతో ఈమె కోట్లకు పడగలెత్తిన ధనవంతురాలైన స్త్రీయా అని ఆశ్చర్యపోయేలా ఉంటారు ఆవిడ. ఈమె నుంచి మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి అనుకుంటాం ఆమెను చూస్తుంటే. మనిషి ఎలా ఉండాలో తెలుస్తుంది ఆమెను చూస్తుంటే. లోభి అయిన వాడు పక్కన కూర్చున్నా మనకు చిరాకు పడుతుంది, కానీ అలాంటి వాళ్లను దూరం నుంచి చూస్తున్నా ధాతృత్వం అంటే ఏంటో తెలుస్తుంది. పిసినివాళ్ల గురించి వేమన ఎన్నో పద్యాలు చెప్పాడు. లోపివాడిని చంపాలంటే ఆయుధాలేమీ అవసరం లేదట, పైకం అడిగితే చాలు అదాటన పడి చస్తాడట. మన చుట్టూనే ఉన్నారు ఎంతోమంది. కొంతమంది లోభత్వం ఎంత చిరాకు పుట్టిస్తుందంటే స్నేహితులతో కూర్చుని హోటల్లో తినాల్సి వస్తే బిల్లు వచ్చే టైంకి చేతులు కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిపోతారు. పర్సులో నుంచి రూపాయి తీయాలంటే విలవిల్లాడిపోతారు. పక్కనున్న వాడి నెత్తిన తన ఖర్చు కూడా ఎలా పడేయాలా అని చూస్తారు. మరికొందరుంటారు, వీళ్లకు డబ్బు మీద వ్యామోహం ఉండదు, కానీ పుణ్యం మీద తెగ వ్యామోహం ఉంటుంది. దానాలు చేస్తే పుణ్యం వస్తుందని తెగ దానాలు చేసేసి ఉన్నదంతా పోగొట్టుకొని చివరకు చిప్ప పట్టుకోవాల్సిన అధోగతికి చేరుకుంటారు. దిగజారి సంసారాన్ని వీధిపాలు చేసుకుంటారు. అతిదానాత్ హతకర్ణః అన్నారు. మితిమీరిన దానాలు చివరకు మనని దివాలా తీసేలా చేస్తాయి. ఆ పుణ్యం రావటం ఏమో కానీ తాగుబోతులు, వ్యసనపరులు, మోసకారులు లాంటి వాళ్ళ చేతిలో డబ్బులు పోసి అపాత్రదాన పాపం మాత్రం గ్యారంటీగా ఇలాంటి వాళ్ళు మూటగట్టుకుంటారు. పుణ్యం కోసం డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా ఇచ్చి అవతల వాణ్ణి సోమరిపోతుగా తయారు చేయకూడదు. ఎదుటి వాళ్ళ అవసరం తెలుసుకొని మనస్ఫూర్తిగా డబ్బులు ఇవ్వాలి. ఆకలితో ఉన్నవాడికి వాడి ఆకలి బాధను తెలుసుకొని జాలితో కాదు, ప్రేమతో అన్నం పెట్టాలి. అందుకే జీవితంలో దేనికైనా అతి పనికిరాదు అంటారు, దానాలకైనా లోభత్వానికైనా కూడా. దేవుడి ముందు తూకం త్రాసు పట్టుకొని కూర్చొని, ఇప్పుడు నేను ఈ దానం చేస్తే బదులుగా నువ్వు నాకేమిస్తావు? నీ కొండకు నేను నడిచి వస్తే ఆ పుణ్యఫలంగా నాకేమిస్తావు? నీకు 4 కొబ్బరికాయలు కొడితే నాకు పుణ్యం ఎంత వస్తుంది అని దేవుడితో బేరాలు ఆడకూడదు, లావాదేవీలు పెట్టుకోకూడదు.
అన్నిటికీ మనసే కారణం, లోభత్వానికైనా మానవత్వానికైనా. అది ఎలా ఆలోచిస్తే అలా నీ బుద్ధి పనిచేస్తుంది. డబ్బు ప్రవహించే నీరులా ఉండాలి. సంపాదించటం, ఖర్చు పెట్టడం, మళ్ళీ సంపాదించటం, మళ్ళీ ఖర్చు పెట్టడం. ఇలా ఖర్చు పెట్టడం అంటే ఇందాక చెప్పాను కదా, అర్హత లేని వాళ్లకు ఇవ్వటమో ప్రతిఫలాపేక్షతో దానం చేయటమో కాదు. నిష్కామ కర్మ చేయాలి. కోర్కెలు లేని, ప్రతిఫలాపేక్ష లేని సేవాభావం ఉండాలి. అవసరాన్ని ఎరిగి ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో అక్కడ అంత ఖర్చు చేయటం, ఎక్కడ అస్సలు చేయకూడదో అక్కడ చేయకుండా ఉండటం అవసరం. ధనాన్ని కట్టలు కట్టలు నిల్వ చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సంపాదించుకోవాలి. నిల్వ చేసిన ధనం నీళ్లు ఒక దగ్గరే నిలిచిపోయిన నీటి కుంట లాంటిది. అంటే స్టాగ్నేటెడ్ వాటర్. ఒక దగ్గర నిలిచిన ఇలాంటి నీరు కొంతకాలానికి కలుషితం అవుతుంది, పాచిపట్టి దుర్గంధం వస్తుంది, ఉపయోగానికి పనికిరాదు. స్విస్ బ్యాంకులో దాచుకున్న కట్టలు కట్టలు నల్లధనం కూడా అంతే. ఏదో ఒకరోజు ఏ ఏసీబీ వాళ్లకో దొరికిపోయి పాపం పండిపోతుంది. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి అని చెప్తూ ఇంతటితో ఈ చెప్పాలని ఉందిని ముగించి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.